మంగళగిరి టీడీపీ సర్కిల్స్లో వినవస్తోన్న తాజా గాసిప్స్తో జనసేనాని పవన్ కళ్యాణ్ గారిలో జన సైనికులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఆ గాసిప్ సారాంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు రానున్న జనరల్ ఎలక్షన్స్ అనంతరం వెంటనే సీఎంగా పగ్గాలు చేపడతారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా కేవలం 2 లేదా 3 నెలలు మాత్రమే పరిపాలించి తదనంతరం పార్టీ పగ్గాలు, చీఫ్ మినిస్టర్ పోస్ట్ పగ్గాలు నారా లోకేష్ గారికి అప్పచెప్పబోతున్నారు. ఆ శుభ తరుణం కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా కోట్లాది కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు పగ్గాలు చేపట్టాలనేది పవన్ కళ్యాణ్ గారి చిరకాల వాంఛ కూడా. ఇక నారా లోకేష్ గారి గురించి ప్రస్తావించవలసి వస్తే, ఆయన హైలీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని ఒప్పుకోక తప్పదు. ఒకప్పుడు పప్పు అని గేలి చేసిన వారే ఇప్పుడు ఆయనను నిప్పు అంటున్నారు. ఇటీవల యువగళం పాదయాత్రలతో ఆయన ప్రజలందరూ సమ్మోహితులను చేశారు. మరో ప్రక్క నారా లోకేష్ గారు అపర చాణక్యుడుగా కూడా ప్రసిద్ధిగాంచారు. జనసేన పార్టీ అంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే ఏకంగా 24 అసెంబ్లీ టిక్కెట్లను ఇచ్చి జనసేనాని జన సైనికులని ఆయన ప్రసన్నం చేసుకున్నారు. అంతేకాదు, తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక జన సైనికులను మరింత ప్రేమగా చూసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. అయితే జన సైనికులు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. వారు నిరంతరం హార్డ్ వర్క్ చేయాలి. లోకేష్ గారి సీఎం క్యాండిడేచర్కి వాళ్ళు యథాశక్తి కృషి చేయాలి. వాళ్ళు పడే కష్టాన్ని బట్టి వాళ్లకు మరింత గౌరవం పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గారికి కాపు కార్పొరేషన్ చైర్మన్ వంటి గౌరవప్రదమైన పదవి ఏదన్నా ఇస్తే కాపులు కూడా ఎంతో సంతోషించే అవకాశం ఉంది.